రామగుండం నియోజకవర్గంలో జరుగుతున్న వందల కోట్ల అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక కొంతమంది రాజకీయ నిరుద్యోగులు మొన్న మా నాయకులు గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజు బసంత్ నగర్ లో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో తీవ్రంగా ఖండించారు. ఇకపై ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేసినట్లయితే ఊరుకునే ప్రసక్తే లేదని మండల కాంగ్రెస్ నాయకులు ముక్త కంఠంతో హెచ్చరించారు. ఉమ్మడి రామగుండం మండలంలో 10 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో అదేవిధంగా 20 నెలల ప్రజాపాలన మకాన్ సింగ్ ఎమ్మెల్యే పాలనలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలపై చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. అదేవిధంగా మీడియా మిత్రులకు, మా కాంగ్రెస్ పార్టీ మండల నాయకులకు, గౌరవ శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. నిన్నటి రోజున బీఆర్ఎస్ పార్టీ నాయకులు ములకాల కుమరయ్య మాట్లాడిన మాటలు చాలా అంటే నవ్వొస్తుంది. మీరు మాట్లాడే మాటలు మేము విన్నాం కుమరన్న. ఎందుకంటే మీరు ఎమ్మెల్యే గారి మా ఆడబిడ్డను, మనందరి ఆడబిడ్డను దూషణగా ప్రోటోకాల్ లేదు, అధికారం లేదని చెప్పేసి మాట్లాడడం అనేది అది మీ బుద్ధి తక్కువ తనానికి మేము వదిలిపెడుతున్నాం. కేటీఆర్ కొడుకుకు హిమాన్సుకు ఏం ప్రోటోకాల్ ఉన్నది, ఏ అధికారం ఉన్నది? ఎస్కాట్ ఎందుకు పోయింది ఆయనకు? మరి ఆయన ప్లే గ్రౌండ్ లో ఆట ఆడడానికి ఎస్కాట్ తోడు వేయండు. మరి ఆయనకేం అధికారం ఇచ్చిండు కేసీఆర్? ఈరోజు రామగుండ ప్రజల క్షేమం కోరి, యోగక్షేమాలు కోరి, అందరి ఆడబిడ్డగా, అందరికీ ఆడబిడ్డగా, కుటుంబంలో పెద్ద బిడ్డగా ఎమ్మెల్యే గారి సహకారంతో ఎమ్మెల్యే గారి యొక్క ఆజ్ఞ మేరకు రామగుండ నియోజకవర్గంలో ప్రతి ఇంటింట కష్ట సుఖాలు తెలుసుకొని అందరికి అందుబాటులో ఉంటున్నటువంటి మనాలి ఠాకూర్ అక్కని అలా అనడం అది పద్ధతి కాదు. వాస్తవంగా ఈరోజు పాలకుర్తి మండలంలో ఇందిరా ఇళ్ళు 300 వచ్చినాయి, 20 ఇళ్లే కడుతున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కుమరన్న నీకు చెప్పిన విషయం, తెలుసుకోవాల్సిన విషయం ఏంటిదంటే పాలకుర్తి మండలంలో 620 ఇళ్లకు ఇందిరా ఇళ్లకు ముగ్గులు పోసి నిన్న ఏదైతే బీఆర్ఎస్ కొంతమంది కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, కండ్లకు పసకలొచ్చి కోతిగలిసినటువంటి విధంగా ఏదైతే మాట్లాడారో దాని మీద ఇలా పత్రికా ముఖంగా ప్రెస్ మీట్ ఏర్పడడం జరుగుతుంది. ఇలా ఇందిరా ఇళ్ల కొరకే కావచ్చు, మార్కెట్ కొరకే కావచ్చు, రోడ్ల కొరకు కావచ్చు, వీటి మీద వాళ్ళు వేరే విధంగా మాట్లాడడం జరిగింది. ఇవాళ ఇదే ములకాల కుమరయ్య ఇందిరా ఇళ్ల కొరకు మాట్లాడిండు. గత 10 సంవత్సరాల నుండి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో పాలనలో ఉన్నది. ఇలా డబుల్ బెడ్రూమ్లు ఇస్తానని వాగ్దానాలు చేసి ప్రజల లోపల గెలిచి గద్దెల్లో సీట్లను చేపట్టారు. ఇలా గెలిచిన తర్వాత మరి ఇదే ములకాల కుమరయ్య వెళ్ళి ఇళ్ల కొరకు మాట్లాడుతాడు. మరి తక్కలపల్లి లోపల ఎన్ని డబుల్ బెడ్రూమ్లు ఇప్పించాడు కుమరయ్య? ఇలా దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు. మరి దళితులకు 3 ఎకరాల భూమి తక్కలపల్లిని ఎంతమందికి వచ్చినాయి? ఇలా కుమరయ్య తక్కలపల్లి లోపల 5 సంవత్సరాలు ఉప సర్పంచ్గా చేసిండు. 5 సంవత్సరాలు ఉప సర్పంచ్గా చేసినప్పుడు మన తక్కలపల్లి రోడ్డు ఎంత వెడల్పు ఉండే, ఒక్క బస్సు పోతే పక్కపంటి ఒక